ఆపరేషన్ తెలంగాణ క్లాషెస్ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ అన్నింటికి చెక్ పెడుతూ అధిష్టానం డైరెక్షన్ లో అభయ్ పాటిల్ వర్క్ స్పీడప్ చేశారు. ఇప్పటికే ఈటల బండి మధ్య ప్యాచప్ కోసం మీటింగ్ జరిగింది. తెలంగాణ బీజేపీలో పరిస్థితులపై ఇప్పటికే అభయ్ పాటిల్ పార్టీ పెద్దలకు రిపోర్ట్ కూడా పంపినట్లు టాక్. ఇంతలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తుండడం స్టేట్ బీజేపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోందట. అమిత్ షా పర్యటన ఎప్పుడు? తెలంగాణ నేతల్లో ఎందుకంత కలవరం? ఈ నెల 26న తెలంగాణలో అమిత్ షా టూర్. ఆపరేషన్ తెలంగాణ, అభయ్ పాటిల్ ఫుల్ బిజీ. రాష్ట్ర నేతల పనితీరుపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్. ఈ మధ్య ఈటెల బండి సయోధ్య మీటింగ్. ఇంతలోనే అమిత్ షా టూర్తో నేతల్లో టెన్షన్. సౌత్ లో తెలంగాణ బీజేపీకి సంథింగ్ స్పెషల్. పట్టు లేదని కాదు, అలా అని స్టేట్ లో పవర్ లోకి రావడం అంత ఈజీ అని కూడా చెప్పలేని పరిస్థితి. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో జెండా పాతేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్య తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలనాథులు ముందుగా గ్రేటర్ ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, స్టేట్ బీజేపీ ప్రోగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కేంద్ర పార్టీ పెద్దలకు రిపోర్టు పంపించారట. హైకమాండ్ డైరెక్షన్ లోనే ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య సయోధ్య మీటింగ్ నిర్వహించిన ఆయన రాష్ట్ర పార్టీ నేతల పనితీరుపై డీటెయిల్డ్ నివేదిక పంపించినట్లు చెబుతున్నారు. అభయ్ ఆపరేషన్ నడుస్తూ ఉండగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న కరీంనగర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు అమిత్ షా. పార్లమెంట్ సెషన్ టైంలోనే అమిత్ షా రాష్ట్రానికి వస్తూ ఉండడంపై చర్చ జరుగుతోంది. ఆయన పాల్గొనేది ప్రైవేట్ కార్యక్రమమే అయినా దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంటుందనేది రాష్ట్ర నేతల అంచనా. అమిత్ షా గత పర్యటనలను పరిశీలిస్తే ప్రైవేటు కార్యక్రమమైనా, అధికారిక ప్రోగ్రాం అయినా, పార్టీ మీటింగ్ పెట్టినా ఆయన రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపు చర్చిస్తూ ఉంటారు. నేతల పనితీరు, పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తారు. కొన్నిసార్లు నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో షాతో జరిగిన మీటింగులను గుర్తు చేసుకుంటున్న నేతలు ఇప్పుడు ఆయన తెలంగాణ టూర్కు వస్తూ ఉండడంతో స్టేట్ బీజేపీ లీడర్లకు టెన్షన్ పుట్టిస్తోందట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడానికి ముందే పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, నేతల పనితీరుపై ఆయనకు నివేదికలు చేరుతాయి. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని బీజేపీకి అనుకూలంగా మలుచుకోవడంలో స్టేట్ లీడర్లు విఫలమవుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ మీదున్న వ్యతిరేకతను బీఆర్ఎస్ కు అనుకూలంగా మారకుండా కార్యకర్తలతో మమేకమవుతూ ప్రజల్లో ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనలో వివరించారు. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు అనేది ఓపెన్ సీక్రెట్. నేతల మధ్య వర్గ పోరు కూడా పీక్ లెవెల్ కు చేరింది. ఇటీవల ఈటెల, సంజయ్ మధ్య సయోధ్య కుదిర్చినా ఇంకా చాలా మంది నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో అమిత్ షా తెలంగాణకు వస్తూ ఉండడంతో రాష్ట్ర నేతల్లో కాస్త టెన్షన్ అయితే కనిపిస్తోంది. అమిత్ షా కరీంనగర్ ప్రోగ్రాం కి వెళ్లే ముందు గానీ, ఆ కార్యక్రమం అయిపోయాక గానీ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందట. ఆ మీటింగులో పార్టీ నేతల పనితీరు, వ్యవహార శైలిపై ఆయన ఆరా తీసే ఛాన్స్ ఉందని స్టేట్ బీజేపీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారట పలువురు నేతలు. అలా అని ఆ సమావేశానికి డుమ్మా కొట్టే అవకాశం కూడా ఉండదు. దీంతో గత 6 నెలలుగా రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన పనేంటి, పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలేంటి, ఏ నేత ఏ కార్యక్రమం చేపట్టారో, సొంతంగా చేపట్టిన ప్రోగ్రామ్స్ ఏంటో రిపోర్టు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారట. రాబోయే 2 ఏళ్ల కార్యాచరణకు కీలక దిశానిర్దేశం చేసేలా ఈసారి అమిత్ షా పర్యటన ఉంటుందని అంటున్నారు.
అమిత్ షా రాకముందు వచ్చిన తర్వాత అనే తరహాలో పార్టీ యాక్టివిటీ స్పీడప్ కాబోతోందని నేతలు చెబుతున్నారు. బీజేపీలోనే కాదు, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా అమిత్ షా టూర్పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.